హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ద్రవ్యోల్బణం గురించి. ఎకనామిక్స్లో మనకి ఈ టాపిక్ ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అందువల్ల ద్రవ్యోల్బణము అంటే ఏంటనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ద్రవ్యోల్బణము, దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. దీని నిర్వచనం కనుక మనం ఒకసారి చూసుకునేటట్టయితే, ధరలు, మార్కెట్లో ధరలు అనేటువంటివి నిరంతరము పెరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. ఈ ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడాన్నే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణము అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ ధరలు నిరంతరం కూడా పెరుగుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా అలాగ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఒకసారి పెరగడం తరగడం కాకుండా నిరంతరము ఈ ధరల్లో ఉండేటటువంటి పెరుగుదలనే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సాధారణంగా ఎప్పుడు ఈ పరిస్థితి మనకి వస్తుంది అని అంటే, వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తి బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ద్రవ్యము లేకపోతే డబ్బు తాలూకు కొనుగోలు శక్తి బాగా తగ్గిపోతుంది. ఒకదానికొకటి రివర్స్లో ఉంటాయన్నమాట. సో వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, అంటే వారి దగ్గర డబ్బు ఉందనుకోండి, డబ్బు ఎక్కువగా ఉంది, అటువంటిప్పుడు మార్కెట్కి వెళ్ళి ఏదైనా వస్తువులను మనం కొనాలని మనం ఆశిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అలాగ మార్కెట్లో ఉండేటువంటి ఆ వస్తువుల్ని కొనడానికి మనం వెళ్ళాము, అలాగే మనం వెళ్తాం, మనతో పాటు మరొకరు వస్తుంటారు. ఆ విధంగా ఏమవుతుందంటే ఆ వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ ధరల పెరుగుదల నిరంతరంగా ఉండేటట్టయితే దాన్ని మనం ఏమంటున్నామంటే ద్రవ్యోల్బణము అని చెప్పి పిలుస్తున్నారనమాట. సో ఈ ద్రవ్యోల్బణంలో ధరల యొక్క పెరుగుదల ఎప్పుడూ కూడా నిరంతరము పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ద్రవ్యము లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఈ ధరలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. అంటే డిమాండ్ పెరుగుతుంది, వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉందో ఆటోమేటిక్గా దాని తాలూకు రేటు కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ఒక శాస్త్రవేత్త మనకు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఏంటంటే, తక్కువ వస్తువుల్ని ఎక్కువగా ఉండేటటువంటి డబ్బు వెంటాడుతూ ఉంటుంది అని చెప్పి ఒక శాస్త్రవేత్త దీనికి ఒక స్థూలంగా ఒక చిన్న నిర్వచనాన్ని ఇచ్చారనమాట. డాల్టన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏమని ఇచ్చారంటే, ఈ తక్కువగా ఉండేటటువంటి వస్తురాశి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఎక్కువగా ఉండేటటువంటి ద్రవ్యము వెంటాడుతూ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎక్కువ ద్రవ్యం లభ్యత ఉన్నప్పుడు తక్కువగా ఉండేటువంటి వస్తువుల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మార్కెట్లో ధరల పెరుగుదల అనేటువంటిది కనుక నిరంతరంగా ఉండేటట్టయితే దీనినే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణము అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించినంత వరకు కొన్ని టైప్స్ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి ద్రవ్యోల్బణంలో కొన్ని రకాలైనటువంటి ద్రవ్యోల్బణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మనం చూసుకునేటట్టయితే ముందుగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకే ద్రవ్యోల్బణము. దీన్నే మనకి ఏమంటారంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇవన్నీ మీరు ఒకవేళ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి రాసుకోవడం వల్ల ఉపయోగమే ఉంటుంది. ఏవైనా బిట్స్ దీంట్లో నుంచి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మొట్టమొదటిది ఏంటంటే పాకే ద్రవ్యోల్బణము. దీన్ని ఏమంటారంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటారనమాట. ద్రవ్యోల్బణం మొత్తం రేట్ అనేటువంటిది 2 నుంచి 3% వరకు ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని క్రీపింగ్ ద్రవ్యోల్బణము అని అంటాం అనమాట. అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, దాన్నే తెలుగులో ఏమంటారంటే పాకే ద్రవ్యోల్బణము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంతకాకుండా దానికంటే కొంచెం పెరిగింది అనుకోండి, 4 నుంచి 5% వరకు ఉందనుకోండి, సో అటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో నడిచే ద్రవ్యోల్బణం అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. నడిచే ద్రవ్యోల్బణము ఏ రేంజ్లో మనకి ఉంటుంది అని అంటే 4 నుంచి 5% వరకు నడిచే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత సెక్షన్లో ఉండేటటువంటిది మరొక ద్రవ్యోల్బణం ఏంటి అని అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం. దీన్నే మనకి ఏమంటామంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే దాదాపు 6 నుంచి 10% వరకు ఉండొచ్చు అనమాట. 6 నుంచి 10% ఆ రేంజ్లో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఏమంటామంటే
రన్నింగ్ ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 10 అంటే ఆల్రెడీ 2 డిజిట్స్కి వచ్చేసింది, ద్రవ్యోల్బణం అనేటువంటిది 2 డిజిట్స్లో ఉందన్నమాట. ఈ 2 అంకెలలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణము 10 అంతకంటే ఎక్కువ ఉండేటువంటి ద్రవ్యోల్బణాన్ని మనకి ఏమంటారంటే ఉరకలెత్తే ద్రవ్యోల్బణము. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గా మనకు అనిపిస్తూ ఉంటాయి. సో ఉరకలెత్తే ద్రవ్యోల్బణం అనమాట. దీన్నే గెలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఉరకలెత్తే ద్రవ్యోల్బణంలో ఆ ద్రవ్యోల్బణం ఎంత ఉంటుంది అని అంటే 10 అంటే 2 అంకెల స్థాయిలో ఉంటుందన్నమాట. సో 2 అంకెలు అంతకంటే ఎక్కువ ఉండేటట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఉరకలెత్తే ద్రవ్యోల్బణము. దీన్నే మనం గెలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. దీనికంటే ఇంకా మరొక ద్రవ్యోల్బణం కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే అతి ద్రవ్యోల్బణము. అతి ద్రవ్యోల్బణము అని అంటారు. మామూలుగా చెప్పాలంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే అది 2 అంకెల కంటే ఎక్కువ స్థాయిలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇవి దీంట్లో ఉండేటటువంటి రకాలు మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పాకే ద్రవ్యోల్బణం అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 2 to 3% మనకు ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే వాకింగ్ ద్రవ్యోల్బణం వచ్చేసరికి ఏంటంటే మనకి 4 to 5% మనకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే పరిగెత్తేటటువంటి ద్రవ్యోల్బణము రన్నింగ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి అరౌండ్ 6 to 10% వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఉరకలెత్తే ద్రవ్యోల్బణము అంటే గెలోపింగ్ ద్రవ్యోల్బణం చూసేటట్టయితే 2 అంకెల్లో ఉంటుందన్నమాట. 2 అంకెల కంటే ఎక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండేటట్టయితే దాన్ని ఏమంటారంటే అతి ద్రవ్యోల్బణము. దాన్నే మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అసలు ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటే మంచిది, లేకపోతే అసలు ద్రవ్యోల్బణం అనేది ఉండాలా ఉండకూడదా అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఉండాలి. జనరల్గా ఏంటంటే ఏ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికైనా సరే ద్రవ్యోల్బణం అనేటటువంటిది అవసరం. ఎందుకంటే వస్తువుల పట్ల డిమాండ్ ఉంటేనే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల దగ్గర చాలినంత సొమ్ము ఉన్నప్పుడు వస్తువులకు ఎప్పుడు కూడా డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రిలేషన్ అనేటువంటిది ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అందరికీ బాగుంటుందన్నమాట. దేశ అభివృద్ధి కూడా బాగుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఒక రేంజ్లో ఒక పర్టికులర్ రేంజ్లో ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు మనకి సూచించడం జరిగిందనమాట. దీనికి సంబంధించినంతవరకు ఏంటంటే చక్రవర్తి కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ చక్రవర్తి కమిషన్ అనేటువంటిది ఏం చెప్పింది అని అంటే ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. చక్రవర్తి కమిషన్ ఎంత ప్రిఫర్ చేశారు అని అంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది 4% ఉంటే ఆర్థిక అభివృద్ధికి అది చాలా అవసరంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. చక్రవర్తి కమిషన్ ఎంత ద్రవ్యోల్బణాన్ని ప్రిఫర్ చేశారు అని అంటే 4% ద్రవ్యోల్బణం ఉంటే కనుక అది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ సి రంగరాజన్ అనేటువంటి ఆర్థికవేత్త, ఆయన మనకి తెలిసినటువంటి వ్యక్తే. రంగరాజన్ గవర్నర్గా కూడా మనకి పనిచేశారు. కాబట్టి ఈ రంగరాజన్ ఏమని చెప్పారు అని అంటే 4% కంటే కూడా 5 నుంచి 7% వరకు ఉండేటటువంటి ద్రవ్యోల్బణము ఆర్థిక అభివృద్ధికి చాలా అవసరం అని చెప్పేసి దాన్ని కొంచెం మాడిఫై చేశారనమాట. చక్రవర్తి కమిషన్ చెప్పినటువంటి 4% కాకుండా 5 నుంచి 7% వరకు ఉంటే కనుక అది ఆర్థిక అభివృద్ధికి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మంచిదే అని చెప్పింది ఎవరు అని అంటే సి రంగరాజన్ ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. దాన్ని బట్టి మనం చూస్తే కనుక ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి ద్రవ్యోల్బణాలు మనం చూసినప్పుడు ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా వాకింగ్ ఇన్ఫ్లేషన్, అలాగే రన్నింగ్ ఇన్ఫ్లేషన్, తర్వాత గెలోపింగ్ ఇన్ఫ్లేషన్ ఒకటి, హైపర్ ఇన్ఫ్లేషన్ ఒకటి, ఇలాగ రకరకాలు మనం చూసాం. కాబట్టి వీటిలో మనము చూసుకున్నప్పుడు ఏంటంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి పరిస్థితుల్లో వాకింగ్ ద్రవ్యోల్బణము, నడిచే ద్రవ్యోల్బణము లేదా పరిగెత్తే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది స్థిరంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి కొంతవరకు అర్థమవుతుందన్నమాట. కానీ ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల్లో ఆ దేశాలు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ద్రవ్యోల్బణం అనేది చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ శాతానికి పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.
దాన్నే మనకి ఏమని చెప్పారంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పుకున్నాం. 2 అంకెల స్థాయి కంటే ఎక్కువ అనమాట, అది ఎంత పర్సెంట్ అయినా అవ్వచ్చు. సో ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే చరిత్రలో మనం చూసినప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయి. మనకి లేటెస్ట్గా వెనిజువేలా అనేటువంటి దేశంలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం మనకి తెలుసు. అలాగే ఇంతకు ముందు రోజుల్లో మనం చూస్తే ఏంటంటే సోమాలియా దేశంలో కూడా ఇటువంటి ఆర్థిక సంక్షోభం అనేటువంటిదే ఏర్పడిందనమాట. దీంట్లో ఏం జరిగింది, ఎప్పుడైతే వస్తువుల తాలూకు రేట్లు పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ఎక్కువ మొత్తంలో కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టారనమాట. ఎక్కువ మొత్తంలో ఎప్పుడైతే కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టారో వాటి రేట్లు కూడా అదే విధంగా పెరిగిపోయి, అంటే మన కరెన్సీలో చూసుకుంటే సపోజ్ ఒక టీ కొనుక్కోవాలనుకోండి ₹1,00,000 ఖరీదు. సో అటువంటప్పుడు అలాంటి పరిస్థితులు ఆ దేశాల్లో ఏర్పడ్డాయి అన్నమాట. సో అటువంటప్పుడు ఏంటంటే ప్రతి కొద్ది డబ్బు ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ విపరీతంగా పెంచేశారు. సో విపరీతంగా ఎప్పుడైతే ఆ వాల్యూ పెరిగిందో ఆ ధరల రేట్లు కూడా అదే విధంగా పెరిగిపోయి చివరికి కరెన్సీకి వాల్యూ అనేటువంటిది లేకుండా అయిపోయిందనమాట. మనం చాలా ఫొటోస్లో వీటన్నిటిలోనూ చూస్తాం. వెనిజువేలా అనేటువంటి దేశంలో అక్కడ ఉండేటువంటి ప్రజలు రోడ్ల మీదే వీటినన్నిటిని కూడా చల్లుకుంటూ, అంటే కరెన్సీ నోట్లన్నీ కూడా రోడ్ల మీదే చల్లుకుంటూ వెళ్ళిపోవడాన్ని మనం ఇప్పటికీ కూడా చాలా పిక్చర్స్లో మనం చూస్తున్నాం. కరోనా సందర్భంగా వాటిని వేరే విధంగా మార్చుకుని వచ్చినటువంటి ఫోటోలు కూడా మనం చాలావి చూడడం జరిగిందనమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయా దేశాలు, సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఈ వెనిజువేలా అనేటువంటి దేశం కానీ లేకపోతే సోమాలియా అనేటువంటి దేశాల్లో కానీ ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం అనమాట. ఇప్పుడు మనం పర్సంటేజ్ చెప్పుకున్నాం, 2 to 3%, 4 to 6% ఇలాగ పర్సంటేజెస్ మనం చెప్పుకున్నాం. అక్కడ ఉండేటటువంటి పర్సంటేజ్ చాలా ఎక్కువ పర్సంటేజ్ అనమాట. అది ఇలా 1000%, ఈ పర్సంటేజ్లు కూడా కాదు, 1,00,000% అంత స్థాయికి అక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటిది చేరుకోవడం జరిగిందనమాట. దీన్నే మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అటువంటి సమయాల్లో ఏం జరుగుతుంది అని అంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉంటాయి. అక్కడ డబ్బుకి విలువ అనేటువంటిది ఏమీ ఉండదన్నమాట. చివరికి ఈ దేశాల్లో, ఈ సోమాలియా లాంటి దేశాల్లో ఏంటంటే అక్కడ ఎంత డబ్బుని ముద్రించారనంటే చివరికి అక్కడ ఆ డబ్బుని ముద్రించడానికి పేపర్ కూడా షార్టేజ్ అయిపోయినటువంటి సందర్భం మనం అక్కడ చూడొచ్చు అనమాట. అంత దారుణంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి అన్నమాట. అందువల్ల మనకి ఏం చెప్పారనంటే, అంటే అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మన ఆర్థికవేత్తలు మనకి ఏం చెప్తున్నారనంటే, చక్రవర్తి కమిషన్ అయితే మనకి ఏం చెప్పింది, 4% ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థికాభివృద్ధికి సరిపోతుంది, మంచిదే అని చెప్పింది. అలాగే రంగరాజన్ ఏం చెప్పారనంటే 5 to 7% వరకు ఈ ద్రవ్యోల్బణం ఉండేటట్టయితే అది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇవి ద్రవ్యోల్బణంలో కొన్ని అంశాలన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణంలో కొన్ని రకాలైనటువంటి ఇంకా రకాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి నేను చెప్తాను. దీంట్లో మనము చూసుకునేటట్టయితే ఇంకొక ద్రవ్యోల్బణం కొన్ని ఇంకా రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో మనం చూస్తే ఏంటంటే ఆ రకాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ రకాల్లో మనము చూసినప్పుడు ఏంటంటే ఇంకోటి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉందన్నమాట. దీన్నే ఏమంటారంటే మనీ ఇన్ఫ్లేషన్ అని అంటారనమాట. సో ఏంటంటే మనీ సప్లై ఎక్కువగా ఉంటుంది. మనీ సప్లై ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. డిమాండ్ అంటే నా దగ్గర డబ్బు ఉంది, నేను కొనుక్కోవడానికి బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటాను. అలాగే డబ్బు లభ్యత ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. అక్కడ ఆటోమేటిక్గా ఆ వస్తువుల పట్ల డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడేటటువంటి డిమాండ్ని మనకి ఏమంటారంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇదొక రకం, అంటే ఇవన్నీ టైప్స్ అనమాట. ద్రవ్యోల్బణంలో ఉండేటటువంటి రకాలు ఇవన్నీ కూడా. అలాగే మనం ఇంకోటి చూస్తే ఏంటంటే ధరల ద్రవ్యోల్బణం. ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ ధరలు అనేటువంటివి ఎందుకు పెరుగుతాయి ఏంటి అనేటువంటివి మనం ఆల్రెడీ చూసాం. అనేక రీజన్స్ దీనికి కారణాలు అవుతుంటాయి. మనీ లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా వస్తువుల మీద మనము స్పెండ్ చేయడానికి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ధరలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కొనుక్కునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉంటుంది, వస్తువు యొక్క డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ఆ వస్తువు తాలూకు రేట్ అనేటువంటిది అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఈ ధరల ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట.
ఇంకా మనం చూస్తే ఏంటంటే అణచివేయబడిన లేకపోతే ఏంటంటే సప్రెస్డ్ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఈ సప్రెస్డ్ ద్రవ్యోల్బణంలో ఏం చేస్తూ ఉంటుందంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినంత వరకు సప్రెస్ చేస్తుంది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఏం చేస్తుంది అని అంటే సప్రెస్ చేస్తుంది అనమాట. ఎలా సప్రెస్ చేస్తుంది? ఈ బహిరంగ మార్కెట్ల ద్వారా, ఏదైతే మనకి రేషన్ డిపోలు కావచ్చు, లేకపోతే బహిరంగ మార్కెటింగ్ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో దాని తాలూకు ధరలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేకపోతే సపోజ్ రేషన్ ద్వారా మనకి ఏదైనా ఒక వస్తువు మనకి రేషన్లో ఇస్తున్నారు అనుకోండి, ఆ రేషన్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి రేట్ని, మార్కెట్ రేట్ సపోజ్ ఒక 50 రూపాయలు ఉందనుకోండి కిలో, అటువంటి దాన్ని మనకి రేషన్ డిపోలో మనకి కేవలం 10 రూపాయలకి అందిస్తారు. అంటే ఏం చేస్తున్నారు అనమాట, ప్రభుత్వమే చాలా వరకు అక్కడ ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ 40 రూపాయలు ఏదైతే ఉందో దాన్నే ప్రభుత్వం భరించి తక్కువ రేటుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే అణిచివేయబడినటువంటి ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు? రేట్లు అమాంతంగా పెరుగుతూ ఉండేటప్పుడు ప్రభుత్వమే మధ్యలోకి వచ్చి, అది బహిరంగ మార్కెట్లు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు అనమాట, ప్రభుత్వం మధ్యలోకి వచ్చి ఆ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని తగ్గింపు ధరలకే అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయడాన్ని అప్పుడు ఏం చేస్తుంది అనమాట, ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది, ఆ ధరలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే దీన్ని మనం కొంతవరకు ఏమనొచ్చానంటే అణిచివేయబడినటువంటి ద్రవ్యోల్బణం అని చెప్పేసి దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటివి ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఒక అంశాన్ని మనం తీసుకుంటే ఏంటంటే ఇంకా దీంట్లో ఉండేటువంటివి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము. డిమాండ్ పెరగడం వల్ల వచ్చేటటువంటి ద్రవ్యోల్బణం చెప్పుకుంటున్నాం మనం. వస్తువుల ధరలు, ఆ వస్తువులకు సంబంధించినంత వరకు డిమాండ్ పెరగడం వల్ల అనేక కారణాలు ఉంటాయి. వస్తువుల ధరకు డిమాండ్ పెరగడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ద్రవ్య లభ్యత ఉంటుంది, వస్తువులకు ఉండేటటువంటి అప్పటి వరకు ఉండేటటువంటి క్వాలిటీ ఉంటుంది, లేకపోతే అవి దొరకలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. వాటి తాలూకు ఉత్పత్తి జరుగుతుందా జరగటం లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇలాంటివన్నిటినీ కూడా మనం ఏమంటామనంటే ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే దీని అంతటినీ కూడా మనం ఏమనొచ్చానంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. డిమాండ్ అనేటువంటిది ఎందుకు పెరుగుతుంది? సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే జనాభా ఒకవేళ ఎక్కువగా పెరిగిందే అనుకోండి, జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పలానా వస్తువుల పట్ల డిమాండ్ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో వచ్చేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఏమంటున్నామంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పంటున్నాం. ఎక్కువ జనాభా పెరిగారు, ఎక్కువ మంది వ్యక్తులకి ఆ వస్తువులు అనేటువంటివి కావాలి. కాబట్టి ఏం జరుగుతుంది, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందన్నమాట, దాని తాలూకు ఆ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డిమాండ్ అనేటువంటిది ఎక్కువ అవ్వడానికి ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉందో దాని తాలూకు రేట్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ద్రవ్యోల్బణంగా మనం చెప్పుకోవచ్చు. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి దీన్నే అంటూ ఉంటారనమాట. ఇది ఒక రకమైనటువంటి ద్రవ్యోల్బణం. అలాగే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం మరొకటి ఏంటంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేటువంటిది మరొక టైప్ అన్నమాట. ఈ ద్రవ్యోల్బణంలో జనరల్గా ఏం జరుగుతుందంటే మనకి కొన్ని ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తి కారకాల తాలూకు ఆ ఉత్పత్తి వ్యయం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సపోజ్ ఈ ఉత్పత్తి కారకాల విషయానికి వస్తే ఏంటంటే మనం బేసిక్గా కొన్ని ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఉంటాయి. మనకి ఏంటంటే భూమి అనేటువంటిది ఒకటి. ఈ ఉత్పత్తి కారకాల విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే భూమి అనేటువంటిది ఒకటి, ల్యాండ్, లేబర్ అన్నమాట. రెండోది ఏంటంటే లేబర్ అనేటువంటిది. లేబర్ అంటే శ్రమ. లేబర్కి సంబంధించినటువంటి కాస్టులు పెరిగాయి అనుకోండి. ఇంతకుముందు ఉండేటువంటి డైలీ వేజెస్ ఎంతో కొంత ఇచ్చి ఉండేవాళ్ళు, అవి ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి అనుకోండి. సపోజ్ కరోనా నేపథ్యంలో ఆ రేట్లన్నీ కూడా పెరిగిపోయి 100 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇప్పుడు 200 రూపాయలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే లేబర్ ఖరీదు అనేటువంటిది, కాస్ట్ అనేటువంటిది పెరిగిందనమాట. అలాగే భూమి ఉంది, దానికి సంబంధించినటువంటి లీజ్ కానీ రెంట్ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఉత్పత్తి కారకాలు అంటాం వీటన్నిటినీ కూడా. అలాగే మనం తీసుకునేటటువంటి మూలధనము అనేటువంటిది ఉంటుంది, దాని తాలూకు వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి. సో అటువంటి సందర్భంలో ఏమవుతుందన్నమాట, భూమికి లీజులు, రెంట్లు ఇలాంటివన్నీ పెరిగాయి. శ్రమకు సంబంధించినంత వరకు ఆ రేట్లన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. అలాగే మూలధనం ఏదైతే ఉందో మూలధనానికి సంబంధించినంత వరకు కూడా
వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా పెరిగి అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలు. ఏదైతే భూమి లేకపోతే భూమి, ల్యాండ్ లేబర్ మరియు ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూలధనం ఏదైతే ఉందో, అలాగే వ్యవస్థాపన అంటాము. వీటికి సంబంధించినటువంటి ఖరీదులు ఎప్పుడైతే పెరుగుతుంటాయో, వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తి కారకాల యొక్క వ్యయం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయం బాగా పెరుగుతుందన్నమాట. సో ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి జరిగేటటువంటి వ్యయం బాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందన్నమాట, ఆ వస్తువు తాలూకు రేటు మార్కెట్లో బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పెరిగినప్పుడు మనము కంపారిజన్ చేసుకుంటే గత సంవత్సరానికి ఇప్పటికీ కూడా ఆ వస్తువు తాలూకు ధరలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందువల్ల అలా పెరిగింది, ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తి కారకాల యొక్క వ్యయం కంప్లీట్గా పెరగడం వల్ల వస్తువు తాలూకు ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ధరలు పెరిగినప్పుడు దాన్ని మనం ఏమంటూ ఉంటామంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. దీన్నే మనం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పి అంటూ ఉంటాం. ఇదొక రకమైనటువంటి ద్రవ్యోల్బణం అన్నమాట. అలాగే ఇంకొక ద్రవ్యోల్బణం కూడా ఉంది, అదేంటంటే మిశ్రమ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒకటి కూడా ఉందన్నమాట. మొత్తం ఉండేటటువంటి అగ్రిగేట్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అగ్రిగేట్ డిమాండ్ అంటారనమాట. సో అగ్రిగేట్ సప్లై మరియు అగ్రిగేట్ డిమాండ్ అని అంటుంటాం. మొత్తంగా ఉండేటటువంటి డిమాండ్ కనుక పెరిగితే ఏమవుతుందంటే ఆ ఉత్పత్తి తాలూకు వీటి కూడా రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటూ ఉంటామంటే మిశ్రమ ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటారనమాట. ఇవి ద్రవ్యోల్బణంలో రకాలు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా 1 by 1 ఒక దగ్గర రాసుకొని వాటి గురించి కొంచెం చదవడానికి ప్రయత్నం చేయండి. మనకి కొన్ని దీంట్లో బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక ద్రవ్యోల్బణం ఉంది, దాన్ని ఏమంటారంటే స్తబ్ద ద్రవ్యోల్బణం అని చెప్పి అంటారనమాట. స్తబ్ద ద్రవ్యోల్బణం అని చెప్పేసి అని అంటారు. సో ధరలు పెరుగుతూ ఉంటాయి కానీ దాంతోపాటుగానే ఏమవుతుంటుందంటే నిరుద్యోగం కూడా పెరుగుతూ ఉంటుంది. సో నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఉత్పత్తి అనేటువంటిది అలా స్థిరంగా ఉంటూ ఉంటుంది. సో నిరుద్యోగం పెరగడం, ఉత్పత్తి అనేటువంటిది స్థిరంగా ఉండడం, అదే సందర్భంలో ధరలు పెరగడం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే స్తబ్ద ద్రవ్యోల్బణము అని అంటారనమాట. స్తబ్దంగా ఉండిపోతుంది ద్రవ్యోల్బణం అనేటువంటిది. సో ధరలు యాక్చువల్గా దీనికి సంబంధించినంత వరకు ధరలు అయితే పెరుగుతూ ఉంటాయి, ధరలు ఎప్పట్లాగే పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే నిరుద్యోగం కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఉత్పత్తి అనేటువంటిది ఏంటంటే ఉత్పత్తి పడిపోదు, అలాగని చెప్పేసి ఉత్పత్తి ఎక్కువ కూడా కాదనమాట. ఇటువంటి సందర్భంలో పెరిగేటటువంటి ధరలు ఉంటాయి కదా, దీన్ని మనం ఏమంటామంటే మనం స్తబ్ద ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. స్తబ్ద ద్రవ్యోల్బణం అని చెప్పి దీన్ని అంటారు. సో ఇలాగ మనకి అనేక రకాలైనటువంటి ద్రవ్యోల్బణాలు మనకి ఉన్నాయన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్. మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ద్రవ్యోల్బణాలు మనం చూసినప్పుడు కూడా మనకి తేలింది ఏంటి అంటే వస్తువుల యొక్క ధరల్లో పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్నే మనం ద్రవ్యోల్బణము అని అంటున్నాం అనమాట. వస్తువుల యొక్క ధరల్లో ఇక్కడ మనం చూస్తే నిరంతరము ఆ పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. సో నిరంతరము పెరిగేటటువంటి ధరల పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్నే మనకి ఏమంటారంటే ద్రవ్యోల్బణము అని చెప్పి అంటుంటాం. ద్రవ్యోల్బణంలో మనం చూసినప్పుడు ఇన్ని రకాలుగా ఇప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి రకాలు ఉన్నాయో ఇన్ని రకాలుగా ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే వస్తువుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరిగిందనుకోండి, వస్తువు యొక్క డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా దాని తాలూకు ధర అనేటువంటిది ఎంతైనా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడుతుంది. వస్తువుల యొక్క ధరల్లో నిరంతరము జరిగేటటువంటి పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే ఉత్పత్తి కారకాల వాటి తాలూకు ధరల్లో ఉత్పత్తి కారకాల వ్యయం పెరిగితే ఆటోమేటిక్గా ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుంది, రేట్లన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఇంకొక రకం ఉంది ఏంటంటే బ్యాంకులు అనేటువంటివి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటాయంటే ఎక్కువ లోన్లు ఇస్తుంటాయి అన్నమాట. అంటే ఎవరైతే అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ తాలూకు అర్హతలన్నింటినీ కూడా సడలింపులు చేసేసి లోన్లు ఎక్కువగా ఇస్తూ ఉంటాయన్నమాట. లోన్లు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, వాటి తాలూకు దీన్ని పరపతి అని అంటాం. ఇలాగ లోన్లు అధికంగా ఇవ్వడాన్ని ఏమంటామంటే మనం ఈ లోన్లు ఇచ్చే ప్రక్రియను మనం జనరల్గా ఏమంటాం అంటే పరపతి అని అంటాం. ఇది ఎక్కువ పెంచినప్పుడు ఏమవుతుంది అంటే లోన్లు ఎక్కువ ఇచ్చినప్పుడు ద్రవ్య లభ్యత అనేటువంటిది వ్యక్తుల దగ్గర పెరుగుతూ ఉంటుంది.
నేను తీసుకుంటాను, ఒక లోన్ తీసుకున్నప్పుడు నా దగ్గర డబ్బు అనేటువంటిది ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు నేనేం చేయాలి, దాన్ని ఉపయోగించి మార్కెట్కి వెళ్ళి నేను వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తాను. నాకులాగే మరొకరు వస్తారు, వాళ్ళు కూడా ఇలాగే లోన్ తీసుకుంటారు. ఆ ద్రవ్య లభ్యత అనేటువంటిది పెరిగింది కాబట్టి మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనాలని చెప్పి అక్కడ కొంటూ ఉంటాం అనమాట. సో ఇలాగ తీసుకున్నటువంటి అధికంగా ఉండేటటువంటి ఈ ద్రవ్యం మార్కెట్లో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని వెంటాడుతూ ఉంటుందని చెప్పి ఇందాక చెప్పాను డాల్టన్ సిద్ధాంతము, అది మనం చెప్పుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఈ ద్రవ్య లభ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో మార్కెట్లో ఉండేటటువంటి వస్తువుల్ని ఆ ద్రవ్యం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. ఇది చాలా గమ్మత్తుగా ఉంటాయన్నమాట ఎకనామిక్స్లో ఉండేటటువంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా. ఎప్పుడైతే ఇలా వెంటాడుతూ ఉంటుందో వాటిని మనం కొనేస్తాం అనమాట. ఎప్పుడైతే నేను కొన్నాను, నా పక్కన వాడు కొన్నాడు, అలాగే మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కొన్నారు, ఇంకా చుట్టుపక్కల ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కొంటున్నారు అనేటప్పటికి ఏమవుతుంది, ఆయా వస్తువుల యొక్క రేట్లు అనేటువంటివి ఆటోమేటిక్గా పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా పెంచేస్తారు వస్తువులు, అందరూ కొంటున్నారు కదా అని చెప్పేసి ఎవడో రేట్లు తగ్గించుకొని కూర్చోడు కదా. సో ఎప్పుడైతే రేట్లు పెరుగుతూ ఉంటాయో అది బిజినెస్ చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి డిమాండ్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా రేట్లు అనేటువంటివి బాగా పెంచడానికే ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. ఆటోమేటిక్గా ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఇందువల్లే దీన్నే మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో జీతాలు కూడా పెంచుతూ ఉంటారు. సో గవర్నమెంట్స్ ఏం చేస్తుంటారు, పలానా సెంట్రల్ గవర్నమెంట్ ఉందంటే ఇలా డిఏ పెంచాము, లేకపోతే దీనికి సంబంధించి ఇంకో కొన్ని బోనస్లు ఇస్తున్నాము, లేకపోతే ఇంకా రకరకాల స్టేట్ గవర్నమెంట్ పలానా ఇది చేసింది అది చేసింది అని చెప్పి మొత్తానికి ఆ జీతాల్లో పెరుగుదల కూడా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ద్రవ్య లభ్యత పెరిగిందనమాట. డబ్బులు ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయో ఏం జరుగుతుంది, ఆ డబ్బును ఉపయోగించి వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తాము. అందరికీ అదే పరిస్థితి కాబట్టి ఆటోమేటిక్గా ఇది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది కొన్ని లిమిట్స్లో ఉండే మంచిది. సోమాలియా కానీ వెనెజువేలా కానీ ఈ దేశాల్లో జరిగినట్టుగా లక్షల పర్సెంటేజ్లో ద్రవ్యోల్బణం ఉండేటువంటిది అసలు ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి అన్నమాట. అసలు ఏముండదు అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది. సో మన దేశంలో పరిస్థితి కనుక చూసుకునేటట్టయితే మనకి 1973 ఆ సంవత్సరాల్లో మనకి ఏం జరిగిందని అంటే ఆయిల్ ధరలు అనేటువంటివన్నీ కూడా పెరిగిపోవడం ద్వారా ఏమైందంటే 1973లో ఆయిల్ ధరలు అనేటువంటివి బాగా పెరిగిపోవడం వల్ల విపరీతంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరగడం జరిగిందనమాట. ప్రజెంట్ ద్రవ్యోల్బణం కనుక మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు ఉండేటువంటి ఆ ద్రవ్యోల్బణం కనుక మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు ప్రజెంట్ 5.9 ఉంది, 5.9% ఉంది. మార్చ్ 2020కి మన దేశం యొక్క ద్రవ్యోల్బణాన్ని మనం చూసేటట్టయితే 5.9% ఉందన్నమాట. రంగరాజన్ చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం అయితే మన ద్రవ్యోల్బణం చాలా వరకు అదుపులో ఉన్నట్టే ఆ లెక్క అనమాట. ఇది సంగతి. ఈ ద్రవ్యోల్బణం అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇంకా లెంగ్త్ ఎక్కువ అవుతుంది, తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటి దాన్ని దేంతో మనకి కొలుస్తారు అని అంటే దానికి ఒక ఇండెక్స్ ఉందన్నమాట. ఏంటి ఆ ఇండెక్స్ అని అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ఉందన్నమాట. సిపిఐ అని అంటారు దాన్ని, సిపిఐ అని అంటారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సహాయంతో ఏం చేస్తారనంటే ఈ ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అనేటువంటిది. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే మానవుడు సాధారణంగా రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి అనేక వస్తువుల సముదాయం ఏదైతే ఉంటుందో దాన్నే మార్కెట్ బాస్కెట్ అంటారు అనమాట. సింపుల్గా మనం చెప్పాలంటే మార్కెట్ బాస్కెట్ అంటారు. అంటే ఏంటనమాట, రెగ్యులర్గా మనం ఉపయోగించేటటువంటి సామాన్యం మానవులు రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి వస్తువుల సముదాయం దాన్నే మార్కెట్ బాస్కెట్ అంటారు. అవి కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి రెగ్యులర్గా మనం వాడేటటువంటి వస్తువులు, వాటి తాలూకు రేట్లన్నీ కూడా తీసుకుని ఒక ఇండెక్స్ మనకి తయారు చేస్తారనమాట. ఏదైతే ఇవి ఉన్నాయో కంప్లీట్గా వీటన్నిటిని కూడా ఒక అగ్రిగేట్గా వాటిని అన్నింటినీ కూడా తీసుకుని మానవులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఈ వస్తువుల తాలూకు ఆ రేట్లన్నింటినీ కూడా తీసుకొని దాన్ని మార్కెట్ బాస్కెట్ అంటారు. దాన్ని ఉపయోగించుకుని అలాగే బేస్ ఇయర్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సపోజ్ మనం 2020 ఉంది, అలాగే 2019, 2018 అలా ఉన్నాయనుకోండి. దీంట్లో ఏదో ఒక దాన్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటాం. సపోజ్ 2020లో ధరలు ఎంతవరకు పెరిగాయి అనేటువంటిది మనం తీసుకోవాలనుకుంటే దేనికి మనం కంపారిజన్ చేసుకుంటున్నాము, 2018కి మనం కంపారిజన్ చేసుకుంటున్నాం. సో 2018ని బేస్ ఇయర్గా మనం తీసుకుంటాము. 2020లో ధరల తాలూకు పెరుగుదల ఎలా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే 2018లో ఉండేటటువంటి ధరలు, దేని యొక్క ధరలు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల ధరలన్నీ మనం తీసుకోము. ఏం తీసుకుంటాము అని అంటే మానవులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటివి ఆ దేశంలో
ఉండేటటువంటి మనుషులు రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి వస్తువుల సముదాయాన్ని ముందుగా తీసుకుని వాటి ధరలను బట్టి దీన్ని తయారు చేస్తారనమాట. వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, 2018లో ఆ వస్తు సముదాయం యొక్క ధరలు ఎంత ఉన్నాయి, దానికి కొన్ని పాయింట్స్ మనకి కేటాయించుకుంటూ ఉంటారు. అలాగే 2020లో ఆ వస్తువుల యొక్క ఆ సముదాయం యొక్క రేట్ ఎంత ఉంది అనేటువంటిది, దానికి కొన్ని పాయింట్స్ మనం కేటాయించుకుంటాం. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి రిలేషన్ని మనం ఆ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్నే మనం ఏమంటామంటే సిపిఐ అంటాం. దీని మీద బిట్స్ మనకి రావడానికి అవకాశం ఉందన్నమాట. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని దీన్ని అంటారనమాట. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి దీన్ని అంటూ ఉంటారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ ఫార్ములా కనుక ఒకవేళ మనం చూస్తే ఏంటంటే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో చూసుకుంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ అనమాట ఫర్ ది కరెంట్ ఇయర్. ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఇయర్కి సంబంధించినటువంటి మార్కెట్ బాస్కెట్ అంటే చెప్పాను కదా, సాధారణమైనటువంటి మనుషులు రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి వస్తువుల సముదాయం యొక్క రేట్లు అనమాట. ఆ రేట్ ఏదైతే ఉందో తీసుకుంటారు, కరెంట్ ఇయర్కి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఏంటంటే కాస్ట్ ఆఫ్ ది మార్కెట్ బాస్కెట్ బై కాస్ట్ ఆఫ్ ది మార్కెట్ బాస్కెట్ ఫర్ ద బేస్ ఇయర్. ఏ బేస్ ఇయర్ మనం దేంతో కంపారిజన్ చేసుకుంటున్నాము, 2020కి మనకి కావాలి అని అనుకున్నప్పుడు దేంతో మనం కంపారిజన్ చేయాలి, 2019తో కంపారిజన్ చేసుకుంటున్నామా అప్పుడు అది బేస్ ఇయర్ అవుతూ ఉంటుంది. అలాగే 2017తో మనకు కావాలనుకోండి అది మనకి బేస్ ఇయర్ అవుతుంది. సో అప్పుడు మనం వేసుకుంటాం అనమాట. 2020లో ఈ మార్కెట్ బాస్కెట్ యొక్క విలువ ఎంత, ఆ వాల్యూ పైన వేసుకుంటాం. అలాగే బేస్ ఇయర్ తాలూకు వాల్యూ కింద వేసుకుంటాం. ఇంటూ 100 మనం చేసేటట్టయితే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వల్ల మనకి తెలుస్తుంది ఎంత 2017లో వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే 2019కి వచ్చేసరికి ఏ విధంగా వస్తువుల యొక్క ధరలు పెరిగాయి అనేటువంటిది, అలాగే 2020లో ఏ విధంగా పెరుగుదల ఉందనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట. ఈ మార్కెట్ బాస్కెట్ అనేటువంటిది వివిధ దేశాల్లో వివిధ రకాలుగా క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి అలవాట్లు, ఉపయోగించేటటువంటి వస్తువులు అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆయా దేశాలను బట్టి కన్జ్యూమర్ బాస్కెట్ అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు దాని తాలూకు వాల్యూస్ బేస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే దాన్నే మనకి ఏమంటారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఇన్ని ద్రవ్యోల్బణాలు ఉన్నాయి కదా, ఇంకొక ద్రవ్యోల్బణం ఉంది, అది చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. ఏంటంటే ద్రవ్యోల్బణానికి రివర్స్ ద్రవ్యోల్బణం ఒకటి ఉందన్నమాట. ద్రవ్యోల్బణము అని అంటే ఏం చెప్పుకున్నాం, నిరంతరము ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా దాన్ని ఇన్ఫ్లేషన్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ద్రవ్యోల్బణానికి ఆపోజిట్ ఏంటంటే ప్రతి ద్రవ్యోల్బణము. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో డిఫ్లేషన్ అంటాం అనమాట. ద్రవ్యోల్బణము అంటే ఇన్ఫ్లేషన్ అంటాము. అలాగే ప్రతి ద్రవ్యోల్బణము అని అంటే ఏమంటామంటే డిఫ్లేషన్ అంటాం అనమాట. అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ధరల యొక్క నిరంతర పెరుగుదల, అదే డిఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే ధరల యొక్క తరుగుదల అనమాట, తగ్గుదల. సో మార్కెట్లో ధరలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మార్కెట్లో వస్తువు యొక్క ధరలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడు ధరలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది, ఉత్పత్తి విపరీతంగా పెరిగేటటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మార్కెట్లో వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో మార్కెట్లో ధరలు తగ్గిపోయినప్పుడు ఏమవుతూ ఉంటుంది, కన్జ్యూమర్ ఏమైనా ఆలోచిస్తాడంటే ఈ ధరలు అనేటువంటివి ఇంకా తగ్గుతాయేమో, ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడుంది ఒక సపోజ్ 1000 రూపాయలు ఖరీదు ఉండేటటువంటి ఒక ఐటెం ఉందనుకోండి, దాని రేట్ సడన్గా 700 అయిపోయింది. అప్పుడు కన్జ్యూమర్ ఏమైనా ఆలోచిస్తాడు, 500 అయ్యాక మనం కొందాం, ధరలు తగ్గే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఆ పరిస్థితి ఉంది కాబట్టి మనం ఒక 500 అప్పుడు కొనుక్కుందాం అని చెప్పి ఆలోచిస్తారు. అది అతను ఆలోచించినట్టుగానే 500 అవుతుంది అది. అప్పుడు ఇంకా ఏమైనా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా ఏమైనా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అని చెప్పేసి. అప్పుడు ఏం జరుగుతుంది దీంట్లో, ఈ ప్రక్రియలో మనకి ఏం జరుగుతుంది అని అంటే ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో కన్జ్యూమర్ కంప్లీట్గా వస్తువులను కొనడమనేటువంటిది మానేస్తాడనమాట. సప్లైతో ముంచెత్తుతుంది, మార్కెట్ అంతా కూడా వస్తువులతో నిండిపోయి ఉంటుంది. కానీ కన్జ్యూమర్ ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడట్లేదు, ఇంకా దాని తాలూకు రేట్లు ఏమైనా తగ్గుతాయేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. సో రేట్లు ఏమైనా తగ్గుతాయేమో అనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళడం మానేసినప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో వస్తువులు ఎప్పుడైతే కొనుగోలు చేయబడకుండా అలా ఉండిపోతున్నాయో సప్లై ఆటోమేటిక్గా ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారని అంటే సప్లై ఆపేస్తారనమాట, తగ్గించుకుంటూ వెళ్తారు. కొంచెం ముందు సప్లై కొంచెం తగ్గిస్తారు, అలా వెళ్ళేటప్పటికి ఇంకా కంప్లీట్గా సప్లై తగ్గించేస్తూ ఉంటారు. ఎందుకంటే డిమాండ్ అనేటువంటిది లేదు.
డిమాండ్ ఎప్పుడైతే లేకపోయిందో ఏం జరుగుతుందంటే సప్లై కంప్లీట్గా తగ్గిపోతుందన్నమాట. ఇలాగ సప్లై తగ్గిపోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి? కంపెనీ మూతపడుతుంది. లేకపోతే ఏదైతే ఉత్పత్తి చేసేటువంటి ఆ వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి ఆ కంపెనీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఏమవుతాయి? మూతపడతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడతారు. సో రోడ్డున పడినప్పుడు ఏమవుతుందన్నమాట? నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే డిఫ్లేషన్ అంటాం. ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువ పెరిగినా దాన్ని తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఈ ప్రతి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఇంకా డేంజరస్ అని మనకి చెప్తూ ఉంటారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి ఏంటంటే ద్రవ్యోల్బణానికి రివర్స్ ఏంటంటే ప్రతి ద్రవ్యోల్బణము, దీన్నే డిఫ్లేషన్ అని అంటారనమాట. ఎప్పుడైతే వస్తువుల తాలూకు ఉత్పత్తి అనేటువంటిది భారీగా పెరుగుదల కనిపిస్తూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందని అంటే ఆటోమేటిక్గా తాలూకు డిమాండ్ అనేటువంటిది పడిపోతుంది. వస్తువులు అనేటువంటివి ఏవి కూడా ఎవరు కూడా పర్చేజ్ అనేటువంటిది చేయరు. పర్చేజ్ చేయలేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఉత్పత్తి అనేటువంటిది జరగదు. ఉత్పత్తి జరగలేనప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ మూతపడుతుంది. మూతపడినప్పుడు దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే రోడ్డున పడతారు. నిరుద్యోగం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఈ పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రతి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడకుండా చూసుకోవాలని మన సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. ద్రవ్యోల్బణాన్ని కొంచెం మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ ప్రతి ద్రవ్యోల్బణం కొంచెం హ్యాండిల్ చేయడం అనేటువంటిది కష్టమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ద్రవ్యోల్బణం కన్నా కూడా చాలా డేంజరస్ అయినటువంటిది. సో మన దేశంలో ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 5.9% ఉంది. మార్చ్ 2020కి 5.9% అనేటువంటిది ఉంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి, అదేమన్నా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ద్రవ్యోల్బణము వీటన్నిటినీ కూడా మేనేజ్ చేయడానికి మనకి ఏంటంటే సరైనటువంటి ద్రవ్య విధానము మన దాంట్లో ఉందన్నమాట. సరైనటువంటి ద్రవ్య విధానం అనేటువంటిది అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. ఒక బిట్ కూడా మనకి దాంట్లో ఉందన్నమాట. ఇది బేసిక్గా ద్రవ్యోల్బణం గురించి. దీనికి క్లాస్ కావాలని చెప్పి మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అనమాట. వీటన్నిటిని కూడా ఎక్కడైనా ఒక దగ్గర మీరు నోట్స్ రాసుకొని దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కొంచెం మీకు మన లాంగ్వేజ్లో అర్థమైనట్టు చెప్పాను. మనం నేరుగా ఎకనామిక్స్కి మనం సంబంధం లేకపోయినా సరే దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం అయితే ప్రయత్నం చేయండి. దీని మీద కొన్ని బిట్స్ అయితే రావడానికి మనకి ఎక్కువ ఛాన్స్ అనేటువంటిది ఉందన్నమాట. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరొక ముఖ్యమైనటువంటి టాపిక్స్తో మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.